Yes, good evening, friends. Is my voice is audible, friends? Yes, friends. Yes, sir. Yes, Audible. yes, sir. Yes, okay. సో మనం ఎలా కోర్స్ నేర్చుకుంటామంటే సింపుల్గా మీరు చూడండి, లైనెక్స్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ మనం మిక్స్డ్లో నేర్చుకుంటాం. బట్ మీకైతే తెలియదు, ఇది మిక్స్డ్లో నేర్చుకున్నట్టు మీకైతే తెలియదు, చక్కగా అర్థమవుతానే ఉంటుంది. ఓకే, లైనెక్స్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ మిక్స్డ్లో నేర్చుకుంటాం. ఓకే, సో ఈ లైనెక్స్ ఒక 50% అయిన తర్వాత, ఏడబ్ల్యూఎస్ 50% అయిన తర్వాత కంప్లీట్గా మీకు ఒక ప్రొఫైల్ తయారు చేసుకొని మీరు మార్కెట్లోకి వెళ్ళొచ్చు. అంటే 50%కి వెళ్ళొచ్చు సార్, వెళ్ళొచ్చు, వెళ్ళి మార్కెట్లో ట్రై చేస్తూ ఉండొచ్చు ఐటీ సెక్టార్లో. సో జాబ్ వస్తే వెళ్ళి చేసేయచ్చు, లేదు లేదు అని అంటే ఆ 50+ మళ్ళీ ఒక 50+ అలా. సో అప్పుడు ఏడబ్ల్యూఎస్ కవర్ అవుతుంది, లినక్స్ కవర్ అవుతుంది అనమాట. సో ఈ రెండు అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనం డెవాప్స్కి వెళ్ళిపోతాం. అయితే డెవాప్స్లో కూడా నేను ఏం చేస్తానంటే, ఇక్కడ 50, ఇక్కడ 50, డెవాప్స్లో 50, ఇలా ఈ బేస్లో మళ్ళీ రెజ్యూమ్ తయారు చేసేసి మళ్ళీ ప్రొఫైల్ అప్డేట్ చేసేసి నౌకరీలో మానిస్టర్లో అప్డేట్ చేస్తాను. అదే, సో ఈ విధంగా మళ్ళీ కాల్స్ వస్తాయి అట్లా. అంటే కాల్స్ ఫాస్ట్గా వచ్చి టోటల్గా అంటే మనకి ఏదైతే సెక్టార్లో జాబ్ ట్రై చేస్తున్నామో వాటిలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ట్రై చేస్తాం అట్లా. ఉద్యోగాలు రావు అనేది మాత్రం ఎవరు కూడా భయపడొద్దు దయచేసి. మనకి మన ఫ్రెండ్స్ చాలా సలహాలు చెప్తారు, దయచేసి వినొద్దు. ఉద్యోగాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, బట్ అవకాశాలకు సంబంధించిన యూనో ఆ రిసోర్స్ లేరు ఇప్పుడు యాక్చువల్గా. రిసోర్స్ ఇన్ ద సెన్స్ వాట్, ఇప్పుడు నా ప్రాజెక్ట్, దిస్ ఇస్ మై ప్రాజెక్ట్, సో ఐ నీడ్ ఏ పర్సన్. The person who is having excellent knowledge on Linux, okay. The person who is having an excellent knowledge on AWS cloud, okay. నాకు ఈ రెండు బాగా రావాలి అని నేను ఇచ్చాను. బట్ మనం ఇంటర్వ్యూ చేస్తే లైనక్స్ అనేది సింపుల్గా చెప్పగలగాలి, ఏడబ్ల్యూఎస్ అనేది సింపుల్గా చెప్పగలగాలి, సో దట్ నేను ఆ ప్రాజెక్ట్లో ఆ పర్సన్ తీసేసుకుంటాను అట్లా అనమాట. సో రిక్వైర్మెంట్ ఉంటుంది, బట్ మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి ఎక్కువ. ఎనీవే ఆ విధంగా ట్రై చేస్తా. బట్ మీరు నా మాట వినగలిగితే నేను ట్రై చేస్తాను, వినని వాళ్ళకి ఇక అర్థం కాదు అది వాళ్ళు ఎట్లాగనేది. సో కంపల్సరీగా నేను కొన్ని ల్యాబ్ సెషన్స్, ప్రత్యేకంగా ల్యాబ్స్ కండక్ట్ చేస్తాను. ప్రత్యేకంగా కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను మీకు. ఆ క్వశ్చన్స్ ఇస్తే వాటికి ఆన్సర్లు రాయాలి, మీరు ఆన్సర్స్ రాయాలి. క్వశ్చన్స్ ఎలా ఇస్తాను అంటే, మీరు ఎవరైతే ఇక్కడ ఇంటర్వ్యూలో ఫేస్ చేసే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని ముందుగానే మీకు అందజేస్తాను, వాటికి మీరు ఆన్సర్లు రాస్తారు అట్లా. అవన్నీ నేను చేస్తాను. ఓకే, కొంచెం టైం పడుతుంది, బట్ ఎనీవే ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ వెరీ వెరీ ఎక్సలెంట్ మేనర్. ఓకే సార్, నో ప్రాబ్లం. సార్ ఇప్పుడు యాక్చువల్గా లినక్స్ ఏడబ్ల్యూఎస్ మిక్సింగ్లో వస్తూ ఉంటుంది, మిక్సింగ్లో వస్తూ ఉంటుంది. ఓకే ఫైన్, ఎక్సలెంట్, సూపర్. సో నౌ ఈరోజు డేట్ ఎంత ఫ్రెండ్స్, ఎవరు చెప్తారు ఈరోజు డేట్ ఎంత? 8th, sir. 8th. October 8th. ఓకే ఓకే 8th October. సరే, ఇప్పుడు నేనేం చెప్తానంటే, నిన్న 7th 10th 2024, నిన్న ఎస్టర్డే. సో ఎస్టర్డే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఈయన ఏం చేశాడంటే ఒక సర్వర్ తయారు చేశాడు. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్లో. ఎస్ ఎస్, అంటే ఎస్టర్డే దిస్ ఫెలో హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఎ సర్వర్. ఎస్, ఓకే, బాగుంది. ఆ సర్వర్ తయారు చేసిన తర్వాత సర్వర్కి లాక్ పెట్టాలా లేదా? ఎస్ ఆర్ నో? లాక్, ఎస్ ఎస్, లాక్, దిస్ ఇస్ సర్వర్ లాక్, ఓకే. మరి ఆ లాక్కి సంబంధించిన పాస్వర్డ్ కూడా ఉంటుందా లేదా? ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? పాస్వర్డ్ అంటే ఆ లాక్ ఉంది, ఏ పాస్వర్డ్ ఉంది. ఎప్పుడు? నిన్న సర్వర్లో. సో ఈయన ఏం చేస్తున్నాడు, ఈ లాక్ ఈ పాస్వర్డ్ ఉంది కాబట్టి ఎస్, ఎప్పుడైనా సరే లాగిన్ అయ్యేటప్పుడు ఈ పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవుతున్నాడు. ఎక్సలెంట్, బాగుంది, పాస్వర్డ్ ఇది. ఇప్పుడు నేనేమంటానంటే సింపుల్గా ఇది సర్వర్ 1 అనుకుంటే, ఎస్ ఎస్, అదే ఇది సర్వర్ 1 లాక్ అనుకుంటున్నా నేను, ఇది సర్వర్ 1 పాస్వర్డ్ అనుకుంటున్నా. గుడ్, ఎక్సలెంట్. అయితే నాకు ఈరోజు రిక్వైర్మెంట్ ఏమొచ్చిందంటే, మీరు ఆల్రెడీ ప్రాక్టీసే కాబట్టి మీరేం చేశారు, హే సర్వర్ని డిలీట్ చేయమని చెప్పా. మీరేం చేశారు? డిలీటెడ్ అంటే ఏంది? సర్వర్ డిలీట్ అయిపోయింది. మరి సర్వర్ డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను ఫ్రెండ్స్, సర్వర్ని డిలీట్ చేశా. మరి సర్వర్ డిలీట్ చేసినప్పుడు ఈ లాక్ అనేది ఎలా ఉంటుంది, ఈ పాస్వర్డ్ ఎక్కడ ఉంటుంది? ఆర్ యూ డిలీటింగ్ ద లాక్, ఆర్ యూ డిలీటింగ్ ద పాస్వర్డ్, ఆర్ యూ డిలీటింగ్ ద సర్వర్? ఎస్ చెప్పాలి ఆన్సర్. మన ల్యాప్టాప్ లోనే ఉంటుంది.
చెప్పాలి ఆన్సర్. ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, డోంట్ స్పీక్ ఇన్ తెలుగు, ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఎస్ Now, Only when we server. generate a key pair, it is downloaded in our system. ఎస్ ఎస్. See, I'm asking you, are we deleting the lock or password or server? What We you are we are deleting only server. Server. Yes, We yes, are yes. deleting only server. Yes, yes, you are deleting only server. Okay, what about our lock? Yes, lock is available. What about password? Password is available. Yes, yes, yes. That means what? Server 1 lock is available and server 1 password is also available. Yes. Both are available, but there is no server. Yes. Okay, there is no server right now. Good. లాక్ ఉంది, పాస్వర్డ్ ఉంది. ఓకే, ఎక్సలెంట్. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది, మరి నేనేమంటాను, ప్రాక్టీస్ చేయాలి కదా. మళ్ళీ ఈ రోజు ఎంత డేట్? 8. ఓకే, 8/10/2024 ఈ రోజు మళ్ళీ. ఇప్పుడు నేనేం చేశానంటే సింపుల్గా స్టైల్గా ఏడబ్ల్యూఎస్లో లాగిన్ అయిపోయా. ఓకే ఓకే, ఏడబ్ల్యూఎస్లో లాగిన్ అయ్యా. ఓకే, ఏడబ్ల్యూఎస్లో లాగిన్ అయిన తర్వాత మళ్ళీ నా స్టెప్ ఎలా ఉంటుంది? అగైన్ ఐ నీడ్ టు క్రియేట్ ఏ లాక్. ఎస్ ఆర్ నో? ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లాక్, బట్ దిస్ ఈజ్ వాట్ సర్వర్ 2. దిస్ ఈజ్ సర్వర్ 2 లాక్. ఓకే, సర్వర్ 2 లాక్. గుడ్, బాగుంది. మరి నేనేం చెప్తాను, సర్వర్ 2 లాక్ తయారు చేసినప్పుడు దాని పాస్వర్డ్ చేయాలి లేదా? ఎస్ ఆర్ నో? చేయాలి సార్. ఎస్, అలాగా. ఓకే, బాగుంది. ఇప్పుడు ఈ పాస్వర్డ్ అనేది ఈ లాక్ను ఓపెన్ చేయడానికి అవకాశం ఉందా లేదా? ఎస్, ఉంది, ఉంది. అయితే ఇప్పుడు నేనేమంటానంటే ఇలా అవకాశం ఉంది, కానీ మీరేం చేయాలా అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఎస్, అంటే మీరేం చేయాలంటే సపరేట్గా మళ్ళీ ఒక లాక్ తయారు చేయాలి, సపరేట్గా మళ్ళీ ఒక పాస్వర్డ్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ టైం వేస్ట్ వర్క్. అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ. అరే, మళ్ళీ సర్వర్కి లాక్ చేయాలి, మళ్ళీ సర్వర్ లాక్ నుంచి పాస్వర్డ్ జనరేట్ చేయాలి. అగైన్ ఐ నీడ్ టు లాగ్ ఇన్ టు దిస్ మిషన్. నో, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. వై? బికాస్ it is a time taking process. It is time consuming process. Okay, to avoid this kind of time consuming process, yes, we utilize the old server lock and old server password. What is this old server end, friends? Server 1 lock undi kada? Yes, yes. Server 1 password undi kada? Yes. You can utilize this lock and you can utilize this password also. Very, very easy. వెరీ వెరీ ఈజీ. సార్, మనం ఇప్పుడు పాస్వర్డ్ ఈ లాక్ ఈ సర్వర్కి అవసరం లేదు. మరి ఎలాగ సార్? పాత సర్వర్కు ఉన్న లాక్ పాస్వర్డ్ ఉపయోగించుకోవచ్చు. ఎలా? హౌ అంటే దానికి మీకు తెలుసు ఆప్షన్. ఎక్కడుంది ఆప్షన్ అంటే వాడు అంటున్నాడు, ఏమంటున్నాడు, ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చాడు. మనం సర్వర్ తయారు చేయడానికి EC2 డాష్బోర్డ్లోకి వెళ్తాం ఫ్రెండ్స్. ఓకే, EC2 డాష్బోర్డ్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఆప్షన్ కనపడుద్ది, అయ్యా బాబు మీరు ఇన్స్టాన్స్ తయారు చేయండి అని ఆప్షన్ కనపడు. ఇన్స్టాన్స్ మీన్స్ వాట్? సర్వర్. ఓకే, మరి సర్వర్ అనేది దేని పర్పస్ కోసం? డెవలప్మెంట్ టీమ్ కోసమా, టెస్టింగ్ టీమ్ కోసమా, ప్రీ ప్రొడక్షనా ఆర్ ప్రొడక్షనా ఆర్ డీబీనా? దేనికోసం సర్వర్లు తయారు చేస్తావు? ఎస్, యూ మస్ట్ ప్రొవైడ్ ఏ ప్రాపర్ నేమ్. ఓకే ఓకే, గుడ్. సో ఐ క్రియేట్ సర్వర్స్ ఫర్ మై డెవలప్మెంట్ పర్పస్ అనుకో, ఆర్ QA పర్పస్ అనుకో, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎలాగైనా సరే. అయితే ఇక్కడ నేనేమంటే సర్వర్కి ఒక పేరు ఇచ్చాను. ఓకే ఓకే, నేను సింపుల్గా సర్వర్ 1 లేకపోతే ఇంకోటి చెప్పా. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ కేసులో మనం దాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేస్తాం. ఆపరేటింగ్ సిస్టమ్ని మనం ఏమంటాం? ఏఎంఐ సెలెక్ట్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత ఏఎంఐ సెలెక్ట్ చేసిన తర్వాత ఏంటి ఫ్రెండ్స్? CPU అండ్ ర్యామ్. CPU అండ్ ర్యామ్ని మనం ఏమని పిలుస్తాం ఫ్రెండ్స్? ఇన్స్టాన్స్ టైప్. Instant type. Yes, yes. Instance type means what? A CPU and RAM. Okay, good. So now, general గా మనం ఇక్కడ నెక్స్ట్ ఏంటి? కీ పేర్. ఎస్ ఆర్ నో? కీ పేర్. ఎస్ ఎస్. అంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, కీ పేర్ అనే ఆప్షన్. ఓకే, నేనేం చేయాలంటే కీ పేర్ అనే ఆప్షన్ వచ్చినప్పుడు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎస్, 2 ఆప్షన్స్ ఆర్ అవైలబుల్. ఎస్, ఇక్కడ కీ పేర్ తయారు చేసుకోండి అని ఒక ఆప్షన్ కనపడుద్ది. క్రియేట్ ఏ న్యూ కీ పేర్ అని ఆప్షన్ కనపడుద్ది. క్రియేట్ ఏ న్యూ కీ పేర్. ఎస్ ఫ్రెండ్స్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ప్రాపర్లీ. ఓకే, క్రియేట్ ఏ న్యూ కీ పేర్ అని ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏమడుగుతుంటే సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ అని అడుగుతుంది ఇక్కడ. ఓకే, ఎగ్జిస్టింగ్ కీ పేర్ అంటే దీని అర్థం ఏంటంటే, బాబు నీ దగ్గర గతంలో ఏదైనా లాక్ ఉందా?
ఆ లాక్ అనేది ఉంటే ఇప్పుడు సెలెక్ట్ చేసుకో అంటది అది. అంటే లాక్ అంటే ఏంది, నేను సర్వర్ గతంలో తయారు చేసిన లాక్ ఉంది కదా, దిస్ ఇస్ వాట్ ఓల్డ్ సర్వర్ లాక్. ఎస్, యూ కెన్ సెలెక్ట్ దిస్ లాక్ ఆల్సో, ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2 ఏంటి, ఆల్వేస్ ఆప్షన్ నెంబర్ 2 ఫర్ క్రియేట్ ఎ న్యూ కీ పేర్. ఓకే, ఆప్షన్ నెంబర్ 1 ఏంటి, ఎగ్జిస్టింగ్ కీ పేర్ని వాడుకోవచ్చు. ఎస్ 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 ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? సో యూ కెన్ యూటిలైజ్ ద Sir. ఎగ్జిస్టింగ్ సర్వర్ లాక్ ఆల్సో. సార్ ఇప్పుడు ఈ లాక్ అనేది ఎన్ని సర్వర్లకైనా ఉపయోగించవచ్చా? ఎన్ని సర్వర్లకైనా ఈ లాక్ ఉపయోగించవచ్చు. ఓకే, ఎన్ని సర్వర్లకైనా. దీనివల్ల ఏమైంది, టైం తగ్గిద్ది. ఎందుకు, నో నీడ్ టు క్రియేట్ ఎ లాక్, నో నో ఇట్స్ నాట్ రిక్వైర్డ్. అంటే లాక్ తయారు చేసినప్పుడల్లా ఏం చేయాలా, లాక్ తయారు చేయాలి, మళ్ళీ దానికి పాస్వర్డ్ జనరేట్ చేయాలి. అయ్యో 2 స్టెప్స్, దేర్ ఆర్ 2 స్టెప్స్. నో, not required these 2 steps. Just select an existing key pair option is enough. Okay, just select an existing key pair option is enough. Yes, you can utilize the old server locks also. Yes or no? Okay, good. సరే, ఓల్డ్ సర్వర్ లాక్ అంటే ఎట్లా చెప్తారు సార్ మీరు? ఇదే ఇక్కడ, ఎస్ ఎస్ ఇక్కడ ఇక్కడ. ఓకే, చూడండి ఎస్ ఫ్రెండ్స్, చూడండి చాలా జాగ్రత్తగా వినండి. మంచి చక్కటి క్లాసు, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నేను ఫస్ట్ టైము ఇదిగో ఫ్రెండ్స్ ఈ లాక్ సెట్ చేశా. ఇది లాక్. ఓకే, బాగుంది, లాక్ సెట్ చేశా. దిస్ ఇస్ మై లాక్. ఓకే, అయితే నేను లాక్ని మళ్ళీ పాస్వర్డ్ కూడా జనరేట్ చేశా. దిస్ ఇస్ మై పాస్వర్డ్. గుడ్, పాస్వర్డ్ 1, దిస్ ఇస్ లాక్ 1 అనుకోండి, దిస్ ఇస్ సర్వర్ 1. ఓకే, గుడ్. సో నేనేం చేస్తానంటే ఇది అయిపోయింది, మనం లాగిన్ కూడా అయిపోయాను, ఉపయోగించుకున్నా. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో ఐ డిలీటెడ్ సర్వర్. వాట్ ఇస్ దిస్, ఐ డిలీటెడ్ మై సర్వర్. ఎస్ ఎస్, సక్సెస్ఫుల్లీ, గుడ్. బట్ ఐ డిడ్ నాట్ డిలీట్ లాక్ అండ్ ఐ డిడెంట్ డిలీట్ పాస్వర్డ్. ఎస్ ఫ్రెండ్స్, నేను పాస్వర్డ్ని డిలీట్ చేయలేదు, లాక్ని డిలీట్ చేయలే. ఎస్, ఓకే, బాగుంది. నేను సర్వర్ను మాత్రం డిలీట్ చేసి పడేసా. గుడ్, అయిపోయింది. దెర్ ఈస్ నో సర్వర్ ఎట్ ఆల్ రైట్ నౌ. నౌ again I want to create a new server. This is one more server. The server name is server 2. ఓకే, అయితే నేను ఇప్పుడు ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ లాక్ని, ఎస్ ఎస్, ఇక్కడున్న ఈ లాక్ని ఈ సర్వర్కి అటాచ్ చేయొచ్చు. ఓకే, అది ఏ ఆప్షన్ అంటే అదే నేను చెప్పింది ఫస్ట్ ఆప్షన్, సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ అని ఉంటుంది కదా. ఎస్ ఎస్, అప్పుడు ఆ సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ అనేది నువ్వు టైప్ సెలెక్ట్ చేస్తే అప్పుడు ఈ లాక్ 1 కనిపిస్తుంది. ఆ లాక్ 1కి దీనికి అటాచ్ చేసి పడేస్తావు. సరే, ఎలా చేయాలా నేను చూపిస్తా. ఆ లాక్ 1 అటాచ్ చేసిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎస్ ఫ్రెండ్స్ లాక్ 1ని అటాచ్ చేసేసాను. ఎక్కడ అటాచ్ చేశాను ఫ్రెండ్స్? Keep Server 2 కి sir. ఎస్ ఎస్, గుడ్ ఆన్సర్, సర్వర్ 2కి. మరి ఇప్పుడు నేను సర్వర్ 2కి అటాచ్ చేసిన ఈ ఎస్ రజిత, మీరు వైఫై ఉపయోగించండి, లేకపోతే మ్యూట్లో ఉండండి. ఓకేనా, జస్ట్ యూజ్ వైఫై. ఓకే, మీ వాయిస్ వేరేలాగా వస్తుంది. ఓకే, గుడ్. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఈ లాక్ 1 అనేది ఇక్కడ సర్వర్కి అటాచ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, షుడ్ ఐ క్రియేట్ పాస్వర్డ్ ఫర్ దిస్ లాక్ ఆర్ కెన్ ఐ యూజ్ ద ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్? Existing is just. కొంతమందికి ఆన్సర్ అర్థం కాల, ఇంగ్లీష్లో చెప్పాం కాబట్టి. సరే, తెలుగులోకి వస్తా. నేను ఈ లాక్ 1 అనేది ఈ సర్వర్కి అటాచ్ చేశా. ఓకే, మరి లాక్ 1 అనేది సర్వర్కి అటాచ్ చేసిన తర్వాత దీనికి పాస్వర్డ్ అనేది నేను జనరేట్ చేయాలా, లేకపోతే ఈ ఓల్డ్ పాస్వర్డ్ 1 దీనికి సరిపోతుందా అనేది నా క్వశ్చన్. ఎవరు చెప్తారు ఆన్సర్? Old password is enough, sir, to log into the new server. ఎస్, చెప్పాలి ఆన్సర్. Old password sir. ఓల్డ్ పాస్వర్డ్ కన్ఫర్మా? Yes, sir. నేను ఒకళ్ళని అడుగుతా. ఇక్కడ మనోజ్ కుమార్ అండ్ పెంచలయ, మనోజ్ కుమార్ పెంచలయ లైన్లో ఉన్నారా? yes, sir. Yes sir. My name is డ్రైవింగ్లో అయితే లేరుగా? ఓకే, లేదు సార్. ఎస్, ఇట్స్ ఎక్సలెంట్. ఇప్పుడు యాక్చువల్గా నేను ఇప్పుడు ఈ పాస్వర్డ్ అనేది గతంలో ఉన్న ఓల్డ్ పాస్వర్డ్ ఉపయోగిస్తే వస్తుందా, లేదా కొత్త పాస్వర్డ్ నేను తయారు చేయాలా అనేది నా క్వశ్చన్. అది మీ ఇద్దరే ఆన్సర్ చెప్పాలి. ఎట్లా చెప్తారంటారు?
కన్ఫ్యూజ్గా ఉంది సార్ అంటారా? Old password. ఓల్డ్ కొత్త పాస్వర్డ్ ఉపయోగిస్తే ఇది ఈ లాక్కి సరిపోద్దా అంటున్నా నేను. ఓల్డ్ పాస్వర్డ్ ఉపయోగిస్తే ఈ లాక్కి ఓపెన్ చేయొచ్చా అంటున్నా నేను. ఇస్ ఇట్ పాసిబుల్ టు ఓపెన్ దిస్ లాక్? Yes, sir. పాసిబుల్? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? టెల్ మీ. Sir, చెప్పండి. we have generated that password through putty generate, sir. So we can use that same password to. Yes, we have generated a password. Okay, good, excellent answer. బట్ మీరు అలా చెప్పవచ్చు. మీరు ఎలా చెప్పాలంటే అవును సార్, యాక్చువల్గా మనం లాక్ 1 అనే దానికి గతంలోనే పాస్వర్డ్ 1 అనేది జనరేట్ చేశాము. సో కాబట్టి ఈ లాక్ 1 అనేది పాస్వర్డ్ 1కి మాత్రమే ఓపెన్ అవుతుంది అని చెప్పొచ్చు. కాబట్టి నేను నో నీడ్ టు క్రియేట్ అగైన్ అండ్ అగైన్ పాస్వర్డ్. ఎస్ ఆర్ నో? ఐ కెన్ యూస్ మై ఓల్డ్ పాస్వర్డ్. ఐ కెన్ యూస్ మై ఓల్డ్ లాక్. దట్ మీన్స్ వాట్ ఎగ్జిస్టింగ్ లాక్ అండ్ ఐ కెన్ యూస్ ఎన్ ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్ అంటున్నా నేను. ఎస్ సార్, ఇప్పుడు అర్థమైందా క్లారిటీగా? అంటే ఒక సర్వర్కి ఎగ్జిస్టింగ్ లాక్ ఉపయోగించవచ్చు, ఆ మరొక సర్వర్కి కూడా ఎగ్జిస్టింగ్ లాక్ ఉపయోగించవచ్చు, మరొక సర్వర్కి కూడా ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్ ఉపయోగించవచ్చు. ఎస్ సార్ నో? అర్థమైందా? Yes, sir. ఎస్. సో ఇప్పుడు నాకు 100 మిషన్స్ ఉన్నాయి. ఎస్, దెర్ ఆర్ 100 మిషన్స్. ఎస్ ఫ్రెండ్స్, దెర్ ఆర్ 100 మిషన్స్. సో ఈ 100 మిషన్స్కి ఈ లాక్ 1 అనేది సెట్ చేయొచ్చా లేదా? పాసిబుల్? ఎస్ పాసిబులే. Yes, పాసిబులే. ఎగ్జిస్టింగ్ లాక్ అని ఉంటుంది కదా, ఎగ్జిస్టింగ్ కీపేర్ అన్నప్పుడు దీన్ని సెట్ చేయటం అంతే. మరి ఈ పాస్వర్డ్ మొత్తం దీన్ని ఓపెన్ చేయొచ్చు, దీన్ని ఓపెన్ చేయొచ్చు, దీన్ని ఓపెన్ చేయొచ్చు. వై? బికాస్ పాస్వర్డ్ ఈస్ ఓన్లీ సింగిల్, లాక్ ఈస్ ఓన్లీ సింగిల్. కెన్ వి యూజ్ ఇట్? చేయొచ్చు, నో ప్రాబ్లం. అయితే సార్ ఇప్పుడు యాక్చువల్గా నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ కీస్ అనేది ఫ్రెండ్స్, కీస్ అనేది అదే లాక్ ఏదైతే పాస్వర్డ్ అంటున్నాం వాటిని కీస్ అంటాం. ఓకే, ఈ కీస్ అనే వాటిని మనం రెండు విధాలుగా జనరేట్ చేయొచ్చు. రెండు విధాలుగా జనరేట్ చేయొచ్చు. ఎట్లాగా? ఫస్ట్ కమాండ్స్ ఉపయోగించి కీస్ జనరేట్ చేయొచ్చు. అదర్వైజ్ ఫ్రెండ్స్ కమాండ్ టూల్స్ ఉపయోగించి పొట్టి కీచెన్. మరి కమాండ్స్ ఉపయోగించేది ఎప్పుడు చెప్తారు సార్? కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మాత్రం టూల్స్ ఉపయోగించే చెప్తున్నా సార్. రియల్ టైంలో మనకి యాక్చువల్గా కమాండ్స్లో ఉంటుందా, టూల్స్లో ఉంటాయా? మనకి రియల్ టైంలో కమాండ్స్ మీదే ఉంటాయి, టూల్స్ మీద ఉండవా సార్? ఉండవు. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 90% వి యూజ్ కమాండ్స్ టు జనరేట్ ఎ కీస్. బట్ సార్ మాకు టూల్ ఎందుకు చెప్తున్నారు అంటే, టూల్ ఎందుకు చెప్పాలంటే కొంచెం అర్థం కావడం కోసం, అర్థం అవుతుందని టూల్ గురించి చెప్తున్నట్టు. బట్ ఇన్ ద రియల్ టైమ్ సో దేర్ వాస్ నో టూల్స్. బట్ దట్ మీన్స్ వాట్ 10% ఉపయోగించినా సరే ఎవరో తెలియని వాళ్ళు, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజింగ్ కమాండ్స్ టు జనరేట్ ఎ కీస్ ఇన్సైడ్ రియల్ టైమ్. ఓకే, సో నేను అది నేర్పిస్తాను, నో ప్రాబ్లం. ఇప్పుడు మీకు అర్థమైన భాష ఏంటంటే, ఒక సర్వర్కి ఒక లాక్ ఉంటుంది, ఆ లాక్ని మరొక సర్వర్కి కూడా ఉపయోగించవచ్చు. ఒక సర్వర్కి ఒక పాస్వర్డ్ ఉంటుంది, ఆ పాస్వర్డ్ని మరొక సర్వర్కి కూడా ఉపయోగించవచ్చు అవసరం అయితే. ఎస్ సార్, నువ్వు అర్థమైందా ఫ్రెండ్స్? క్లారిటీ? ఎస్ సార్, అర్థమైంది. సో ఇప్పుడు మనం ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. సింపుల్. సో గో టు AWSకి వెళ్ళండి. గుడ్. అమెజాన్ వెబ్ సర్వీసెస్కి వెళ్ళి ఓకే, సైన్ ఇన్కి వెళ్ళండి. ఇప్పుడు దాకా చెప్పిందంతా AWSకే. మళ్ళీ తర్వాత సర్వర్ లోపలికి వెళ్ళానా అంటే లైనెక్స్ కనిపించిందంటే అది లైనెక్స్ అంతే. సో AWSలో చెప్పిన ప్రతిదీ క్లౌడే, లైనెక్స్ లోపలికి వెళ్ళింది ప్రతిదీ కూడా లైనెక్సే. అట్లా సచ్ వే దట్ ఐ డిజైన్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, నో ప్రాబ్లం. సో ఇది కూడా మీకు వస్తుంది తర్వాత. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హౌ టు కీప్ యువర్ అకౌంట్ యాజ్ అ అంటే సెక్యూర్డ్గా ఎలా మెయింటైన్ చేయాలనే దాని గురించి ఒక క్లాస్ ఉంది, మీకు తర్వాత చెప్తా. ఓకే, వాడైతే మనల్ని గుర్తు చేస్తూ ఉంటాడు. దట్ మీన్స్ వాడు కార్లో మనం డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి అని అంటారే, గుర్తు చేస్తారు, గుర్తుందా? అట్లాగే AWS కూడా మనం సర్వర్లో అంటే క్లౌడ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యేటప్పుడు, బాబు మీ అకౌంట్కి సెక్యూరిటీ లేదు, దయచేసి సెక్యూరిటీని ఎస్టాబ్లిష్ చేసిన చెప్తాడు వాడు. అది మనం తర్వాత చూడొచ్చు, నాట్ ఇష్యూ. ఓకే, సో నౌ EC2కి వెళ్ళాలి నేను. EC2 ఓకే, EC2కి వెళ్ళిన తర్వాత మీకు తెలుసు ఆల్రెడీ. ఫ్రెండ్స్, ఇన్స్టాన్సెస్ రన్నింగ్ నుంచేనా
సర్వర్లు తయారు చేయొచ్చు, లేదా లాంచ్ ఇన్స్టాన్స్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి అయినా సర్వర్లు తయారు చేయొచ్చు, లాంచ్ ఇన్స్టాన్స్. ఓకే, నౌ ఇక్కడ లాంచ్ ఇన్స్టాన్స్ తర్వాత నేమ్. ఓకే, నేను వచ్చేసి ఏబిసి బ్యాంక్ సర్వర్ అని ఇస్తా. జస్ట్ జనరల్గా ఏబిసి బ్యాంక్ సర్వర్ సింపుల్గా ఇచ్చేసా. ఓకే, గుడ్. సరే, అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసి ఇక్కడికి రండి. ఇన్స్టాన్స్ టైప్ ఆపరేటింగ్ సిస్టమ్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఆపరేటింగ్ సిస్టమ్ ఆల్వేస్ అమెజాన్ లైనెక్స్, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజింగ్ అమెజాన్ లైనెక్స్ రైట్ నౌ. బిఫోర్ దాట్ రెడ్ హాట్ లైనెక్స్ అండ్ ఉబుంటు కూడా ఎక్కువ ఉపయోగించే అవకాశాలు ఉంది. బట్ ఎనీవే, రెడ్ హాట్ అయినా, ఉబుంటు అయినా, సుసే లైనెక్స్ అయినా, డెబియన్ అయినా, సో ఏదైనా సరే మొత్తం సేమ్ లాగే ఉంటుంది, నో ప్రాబ్లం. నేను అవన్నీ చూపిస్తా చక్కగా, నాట్ ఇష్యూ. సరే, అది డిఫరెంట్ ఫ్లేవర్స్ అవి. సరే, ఓకే. ఇప్పుడు ఇన్స్టాన్స్ టైప్, గుడ్. ఇన్స్టాన్స్ టైప్ మనకు ఆల్రెడీ తెలుసు. ఫ్రీ టైర్ అంటే 1 కోర్ CPU 1 GB మెమరీ, గుడ్. ఇక్కడ ఇది యాక్చువల్గా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంది అంటే, ఇక్కడ కీ పేర్లో 2 అంశాలు వాడు ప్రస్తావించాడు. ఏంటి సార్ అవి అంటే, ఏం లేదు, వాడు చెప్పాడు ఏమని, హే బాస్, మీకు మీ దగ్గర ఏదైనా ఎగ్జిస్టింగ్ కీ పేరు ఉంటే సెలెక్ట్ చేసుకోండి అంటున్నాడు. ఎస్, సెలెక్ట్, చూసారా, సెలెక్ట్. ఇదేంటిది, అది వచ్చేసరికి మనకి యాక్చువల్గా, బాబు నీ దగ్గర కీ లేకపోతే, అంటే ఓల్డ్ సర్వర్ లాక్ లేకపోతే కొత్తగా తయారు చేసేసుకోండి మీరే అంటాడు. దట్ ఈస్ కాల్డ్ క్రియేట్ ఎ న్యూ కీ పేర్. క్రియేట్ ఎ న్యూ కీ పేర్ అంటే ఆల్వేస్ మనం తయారు చేయొచ్చు. లేదు ఎగ్జిస్టింగ్ వాడతావా, వాడేసేయి. సో యూ కెన్ యూజ్ ద ఎగ్జిస్టింగ్ కీ పేర్ ఆల్సో, నో ప్రాబ్లం. మరి ఎగ్జిస్టింగ్ కీ పేర్ అంటే ఎట్లా వాడాలి సార్? ఏం లేదు, జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ప్లేస్. ఎస్, చూసారా, ఎస్. ఇవన్నీ ఏంటి సార్? మొత్తం కీస్, లాక్స్. ఇవి లాక్స్ అంటే ఈ లాక్స్ అన్ని గతంలో ఉన్న సర్వర్ లాక్స్. యాక్చువల్గా మన వాళ్ళు ఏం చేశారు, సర్వర్లు అయితే తయారు చేశారు, సర్వర్లు అయితే డిలీట్ చేశారు, కానీ లాక్స్ని డిలీట్ చేయాల. ఎస్ సార్, లాక్స్ అంటే ఈ లాక్స్ని కూడా డిలీట్ చేయొచ్చా? చేయొచ్చు, నో ప్రాబ్లం. లాక్స్ కూడా డిలీట్ చేయొచ్చు, నాట్ ఇష్యూ. నేను చూపిస్తా. ఇప్పుడు నేను సర్వర్ 1 అనే లాక్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేశా. సర్వర్ 1 లాక్ అంటే ఎగ్జిస్టింగ్ లాక్, సర్వర్ 1 లాక్. అయితే దీనికి సంబంధించిన పాస్వర్డ్ ఇది, అంటే నాకు కన్ఫర్మ్ కాదు, ఇది అని నేను అనుకుంటున్నా. ఇది సర్వర్ పాస్వర్డ్, ఇది సర్వర్ 1 పాస్వర్డ్, ఇది యాక్చువల్గా. కాబట్టి ఆ సర్వర్ 1 అనే లాక్ని ఉపయోగించి తయారు చేసిన పాస్వర్డ్ ఇది. అంటే ఇది. కాబట్టి నేను ఇక్కడ సర్వర్ 1 అనే లాక్ని ఈ సర్వర్కి అటాచ్ చేశాను. గుడ్. చేసిన తర్వాత, సార్ ఇవన్నీ మీరు ఎప్పుడు చెప్తారు, నెట్వర్కింగ్ సెట్టింగ్స్ అవన్నీ కొంచెం టైం పడుతుంది, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరి కాన్ఫిగర్ స్టోరేజ్ అవన్నీ ఎప్పుడు, తర్వాత నెక్స్ట్ వస్తుంది. టోటల్ ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్. ఓకే, ఏడబ్ల్యూఎస్లో భాగమే ఇది వస్తుంది. ఏడబ్ల్యూఎస్లో కాన్సెప్ట్లు ఇవన్నీ వస్తాయి. ఈ స్క్రీన్లో మీరు కనపడ్డారంటే యు ఆర్ ఏ క్లౌడ్ ఇంజనీర్, యు ఆర్ నాట్ ఏ లినక్స్ అడ్మిన్. గుర్తుపెట్టుకోండి, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ స్క్రీన్ ఓపెన్ చేసి ఆమె లినక్స్ అడ్మిన్ అంటే ఎట్లా? యు ఆర్ నాట్ ఏ లినక్స్ అడ్మిన్, యు ఆర్ ఏ క్లౌడ్ ఇంజనీర్, అంతే. యు ఆర్ వర్కింగ్ యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ బికాస్ యు ఆర్ యూజింగ్ ఏడబ్ల్యూఎస్. అర్థమైందా? ఓకే, సరే. కిందకు వచ్చిన తర్వాత సమ్మరీలో ఏంటి? ఎస్, లాంచ్ ఇన్స్టాన్స్. ఓకే, లాంచ్ ఇన్స్టాన్స్ అయిపోయింది. ఎస్ బాస్. ఓకే, నౌ జస్ట్ మీరు రిఫ్రెష్ అయితే చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఇది GUI మోడల్ కాబట్టి. ఓకే, జస్ట్ మీరు చూసుకోండి. ఎస్. సో ఇక్కడ ఏం కనపడుతుంది మనకి? ఏబిసి బ్యాంక్ సర్వర్ కనపడుతుంది. ఓకే, గుడ్. సో ఈ సర్వర్ని, ఒక సర్వర్ని మీరు డిలీట్ చేసేయండి. ఓకే, నో ప్రాబ్లం, డిలీట్ ది సర్వర్. ఓకే, సో ఈ సర్వర్ని డిలీట్ చేయొచ్చు. ఓకే ఓకే సార్, ఇప్పుడు ఏబిసి బ్యాంక్ సర్వర్ లోపలికి మీరు ఎంటర్ అవ్వండి సార్. ఎలా అవ్వాలి, ఎంటర్ అవ్వాలంటే తెలుసు మనకి. సో మనకి ఇక్కడ ఇన్స్టాన్స్ టైప్, సార్ ఇన్స్టాన్స్ సమ్మరీలో డీటెయిల్స్, ఇదిగో ఇన్స్టాన్స్ సమ్మరీలో పబ్లిక్ IP అడ్రస్ ఉంటుంది. ఓకే, అప్పుడు పబ్లిక్ IP అడ్రస్ని డైరెక్ట్గా ఇదిగోండి పట్టి ఓపెన్ చేయండి. ఇక నాకు పాస్వర్డ్ జనరేషను, కీస్ జనరేషన్ ఏం లేదు, నథింగ్ ఈజ్ దేర్. ఆల్రెడీ పాస్వర్డ్ అనేది ఇదిగో జనరేట్ అయ్యి ఆల్రెడీ ఉంది. ఎక్కడి నుంచి? గతంలో ఉన్న లాక్ నుంచి తయారు చేసిన పాస్వర్డ్ ఇది.
ఆ లాక్ని నా సర్వర్కి అటాచ్ చేశా కాబట్టి ఆ లాక్ని అటాచ్ చేశాను కాబట్టి ఈ పాస్వర్డ్ దానికి సూట్ అయింది. ఓకే, గుడ్. సో నేను వచ్చేసి సెషన్ లోడ్ చేయండి, తర్వాత ఇక్కడ ఐపీ అడ్రస్ ఇవ్వండి. దిస్ ఇస్ మై ఐపీ అడ్రస్. ఓకే, ఐపీ అడ్రస్ ఇచ్చేయండి. ఇది నా ఐపీ అడ్రస్. కాపీ పేస్ట్ ఎస్హెచ్ అది క్రెడెన్షియల్స్ పాస్వర్డ్ ఎస్ ఓపెన్. చూసారా, యాక్సెప్ట్ లాగిన్ యాజ్ ఏ చెప్పాను కదా. మీరు లినక్స్ మిషన్లోకి ఎంటర్ అవ్వాలంటే యూజర్గానే మాత్రమే ఎంటర్ అవ్వాలా. మీ దగ్గర యూజర్ లేదు, మీరు ఇంతవరకు అసలు లైనక్స్ను ఉపయోగించలేదు కాబట్టి లైనక్స్ అనేవాడే ఈ యూజర్ నేమ్ని సజెస్ట్ చేస్తున్నాడు. ఆ యూజర్ నేమే EC2-user. దయచేసి గుర్తుపెట్టుకోండి, EC2-user అని కొట్టాలి ఎప్పుడు లాగిన్ అవ్వటానికి. సార్ దీనికి పాస్వర్డ్ లేదు, నో పాస్వర్డ్ ఎట్ ఆల్, నో పాస్వర్డ్. డైరెక్ట్గా EC2-user అని టైప్ చేస్తే చాలు, డైరెక్ట్గా మీరు వెళ్ళిపోయి లైనక్స్లో వచ్చేస్తారు. కన్ఫర్మ్. చూసారా, ఎస్ యు ఆర్ రైట్ నో యు ఆర్ ఇన్ లైనక్స్ బాస్. గుడ్. సో దీన్ని క్లియర్ చేయాలంటే CLER క్లియర్ ప్లస్ స్క్రీన్ క్లియర్ అయిపోయింది. ఇది యాక్చువల్ స్టోరీ. అంటే గతంలో ఉన్న లాక్ని, గతంలో ఉన్న పాస్వర్డ్ని మాత్రమే నేను నా సర్వర్కి ఇప్పుడు ఉపయోగించాను. ఎస్ ఫ్రెండ్స్, మీకు అర్థమైందా? చేయగలరా మీరు ఇట్లా ఈ విధంగా? కెన్ యూ డూ ఇట్? ఈజీ, డెడ్ Yes, ఈజీ. sir. సేమ్ ఇక నుంచి మీరు రిపీటెడ్గా ఇవి లాక్స్ తయారు చేయాల్సిన అవసరం ఉందా? నో, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. గుడ్. అయితే ఇక్కడ మరొక కాన్సెప్ట్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాల్లో మీకు కొన్ని ఎర్రర్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ ఎర్రర్ గురించి ఏంటంటే చూడండి, యాక్చువల్గా ఇప్పుడు ఇదిగోండి ఇలా ఉంది. ఇదేంటి ఫ్రెండ్స్? సర్వర్. ఇది సర్వర్. ఓకే, ఈ సర్వర్కి ఐపీ అడ్రస్ ఉంటుందా? ఎస్ ఆర్ నో? ఉంటుందా? Yes, sir. ఓకే, గుడ్. సరే, ఆ సర్వర్ ఐపీ అడ్రస్ ఎంత ఫ్రెండ్స్? ఇది 13, ఇది చాలా జాగ్రత్త వినండి. ఓకే, ఎస్ గుడ్. ఐపీ అడ్రస్ ఎంత ఫ్రెండ్స్? 13.235.158. దిస్ ఈజ్ మై సర్వర్ 1 పాస్వర్డ్. సరే, ఆ సర్వర్ ఏది? ABC బ్యాంక్ ఇది అనుకోండి, ABC బ్యాంక్ సర్వర్. ఓకే, గుడ్, ఎక్సలెంట్, సూపర్. ఓకే, అయితే ఫ్రెండ్స్ మీరు చూడండి, నేను కొన్ని సందర్భాల్లో ఈ సర్వర్ ఇలాగే రన్ అవుతూ ఉంది. ఓకే, కొన్ని సందర్భాల్లో రన్ అవుతూ ఉన్న సర్వర్ ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఆగిపోయింది ఫ్రెండ్స్, స్టాప్ అయింది. సర్వర్ స్టాప్ అయింది, నేనే స్టాప్ చేశా. లేదు, పవర్ ఫెయిల్యూర్, ఫ్లక్చువేషన్స్ వచ్చింది, పవర్ ఫెయిల్ అయింది, స్టాప్ అయింది, సర్వర్ స్టాప్ అయింది. ఓకే, బాగానే ఉంది. ఎందుకు? నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, నా సర్వర్కి లాగిన్ అయ్యాను, అంతా చేస్తున్నాను, కానీ పవర్ ఫెయిల్యూర్ ఏదో వచ్చేసి ఆగిపోయింది, మొత్తం సర్వరే ఆగిపోయింది, సర్వర్ స్టాప్. ఓకే, ఇప్పుడు నేను అదే కేసులో ఇదిగోండి ABC బ్యాంక్ సర్వర్ని జస్ట్ స్టాప్ అయింది అనుకుందాం. జస్ట్ అవ్వదు ఇప్పుడు కూడా, అయింది అనుకుందాం. సర్వర్ స్టాప్ అవ్వదు, బట్ అయింది అనుకోండి. సో ఐ స్టాప్డ్ ఇంటెన్షనల్లీ, నేను స్టాప్ చేసేసా. సో స్టాప్ చేసిన సర్వరు ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? అది క్వశ్చన్. అయ్యో, నో మ్యాచింగ్ ఇన్స్టాన్సెస్ సార్, వేర్ షుడ్ ఐ గెట్ ద స్టాప్డ్ సర్వర్స్ ఇన్ఫర్మేషన్? ఎస్ ఫ్రెండ్స్, స్టాప్ చేసిన సర్వర్లు ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడ తెలుసుకోవాలి? ఇదేమో సర్వర్లు నడిచే ప్రదేశం, ఇదేమో ఎన్ని సర్వర్లు ఉన్నాయనే ప్రదేశం. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేశానా ఫ్రెండ్స్? చెప్పలేదా? చెప్పానా లేదా? లేదు సార్. No, లేదు sir. కదా? అదే నాకు అర్థమైంది. ఎస్, ఇది 1, ఇదేమో 2. సార్ ఇక్కడ ఒకటేమో ఇన్స్టెన్సెస్ రన్నింగ్ 0, ఇన్స్టాన్సెస్ ఏమో 2. అయ్యో, ఇన్స్టాన్సెస్ రన్నింగ్కి ఇన్స్టాన్సెస్కి తేడా ఏంటి? ఎస్, దిస్ ఈస్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్స్టాన్సెస్ రన్నింగ్ అండ్ ఇన్స్టాన్సెస్? అంటే ఇన్స్టాన్సెస్ రన్నింగ్కి ఇన్స్టాన్సెస్కి డిఫరెన్స్ ఏంది అంటే చెప్తా వినండి. ఇది డాష్బోర్డ్లోనే ఉంటుంది. అయితే చూడండి, ఇన్స్టాన్సెస్ రన్నింగ్కి తేడా ఏంటంటే ఒక ఆప్షన్లో, ఒక ఆప్షన్ నెంబర్ 1లో ఇట్ డిస్ప్లేస్ ఓన్లీ రన్నింగ్ సర్వర్స్ ఇన్ఫర్మేషన్. రన్నింగ్ సర్వర్ ఇన్ఫర్మేషన్. ఓకే, బట్ ఇక్కడ
నెంబర్ 2 ఆప్షన్ నెంబర్ 2 చూస్తేనే ఎస్ టోటల్ అవైలబుల్ సర్వర్స్ ఇన్ యువర్ AWS అకౌంట్. ఓకే, ఇదేంది ఇది? ఓన్లీ రన్నింగ్ సర్వర్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ AWS అకౌంట్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? ఆప్షన్ నెంబర్ 1 అనేది ఏంటంటే ఇన్స్టాన్సెస్ రన్నింగ్, అది ఆప్షన్ నెంబర్. ఇన్స్టాన్సెస్ రన్నింగ్, అది ఆప్షన్. ఆప్షన్ నెంబర్ 2 ఏంది? ఇన్స్టాన్సెస్. డాష్ బోర్డ్ లో ఈ 2 పదాలు ఉన్నాయి. ఈ 2 చూసారా లేదా మీరు? ఎస్ సార్ నో? టెర్మినాలజీ అర్థం చేసుకోవాలా? చూసాం సార్. Yes, sir. ఎస్. సో ఒక ప్రదేశంలోనేమో సర్వర్లు ఎన్ని రన్ అవుతున్నాయో అప్డేషన్ ఉంటుంది, మరొక ప్రదేశంలోనేమో నీ AWS అకౌంట్లో ఇప్పటి వరకు నువ్వు ఎన్ని సర్వర్లు క్రియేషన్ చేసావు. ద లిస్ట్ ఆఫ్ సర్వర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ AWS అకౌంట్. మీ AWS అకౌంట్లో ఇప్పటి వరకు ఎన్ని సర్వర్లు ఉన్నాయి చెప్పింది. ఏది? ఇన్స్టాన్సెస్ రన్నింగ్ అంటే మీ AWS అకౌంట్లో ఎన్ని సర్వర్లు నడుస్తున్నాయో చెప్పింది. ఆ ఇన్ఫర్మేషన్ వేరే, ఈ ఇన్ఫర్మేషన్ వేరే, అదే ఇది. సో ఆ 2 ఎక్కడ ఉంటాయి అంటే డాష్ బోర్డ్లో ఉంటాయి. ఎస్, దిస్ ఇస్ ఈ EC2 డాష్ బోర్డ్ అని చెప్పాలి మీరు. ఎస్. సో ఇది ఒక ఆప్షన్ నెంబర్ 1 అనుకుంటే, ఇది ఆప్షన్ నెంబర్ 2. ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ వచ్చిందా? మరి స్టాప్ అయిన సర్వర్ల ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? ఇన్స్టాన్సెస్. ఎక్కడ? ఇన్స్టాన్సెస్. చూడండి, వెళ్ళండి. ఎస్, ఇది క్లిక్ చేయండి, ఇన్స్టాన్సెస్. ఓకే, క్లిక్ చేశాను సార్. ఏముంది? ఎస్, చూసారా? ఇక్కడ చూడండి ఎన్ని సర్వర్లు ఉన్నాయి. ఒక సర్వర్ ఆల్రెడీ టెర్మినేటెడ్. ఎస్ సార్ నో? ది సర్వర్ 1. ఎస్, దిస్ సర్వర్ హ్యాస్ బీన్ టెర్మినేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఎస్, బట్ వేరే సర్వర్ రన్ అవుతుంది చూడండి. రన్ అవుతుందా? అది ABC బ్యాంక్ సర్వర్ ఏ మోడ్లో ఉంది ఫ్రెండ్స్? స్టాప్. STO స్టాప్ మోడ్లో ఉంది. అర్థమైందా? ఏంటది? స్టాప్ మోడ్లో ఉంది. దానిని నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. అర్థమైందా? అంటే మీరు ఎప్పుడైనా సరే సర్వర్లు స్టాప్ అయినాయి అంటే ఆ స్టాప్ అయిన సర్వర్లు ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడ ఉండవు. ఇది రన్నింగ్ సర్వర్లు ఉండే ప్రదేశం. ఎక్కడ ఉంటాయి మరి? ఇక్కడ ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ స్టాప్, అసలు మీ అకౌంట్లో అందుబాటులో ఉన్న సర్వర్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ ప్రదేశంలో డిస్ప్లే అవుతూ ఉంటుంది, అప్డేట్ అవుతూ ఉంటుంది. దిస్ ప్లేస్ నేమ్ ఈజ్ వాట్? ఇన్స్టాన్సెస్. దాని పేరు ఏంది? ఇన్స్టాన్సెస్. ఇదేంది? ఇన్స్టాన్సెస్ రన్నింగ్. ఓకే సార్, బాగానే ఉంది. ఎట్లా దీన్ని క్లిక్ చేయండి సార్. చూసారా? క్లిక్ చేస్తే మనకి సర్వర్లు ఏం స్టాప్ అయినా తెలిసిపోతుంది. ABC బ్యాంక్ సర్వర్ స్టాప్ అయింది. దీన్ని మనం స్టార్ట్ చేయొచ్చా? చెయ్యి. ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఇన్స్టాన్స్ స్టేట్కి వెళ్ళి ఇది స్టార్ట్ అని కొట్టండి. ఎస్, ద సర్వర్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ జస్ట్ నౌ. సర్వర్ స్టార్ట్ అయిపోయింది సర్వర్. ఇప్పుడు నేను ఇన్స్టాన్సెస్ రన్నింగ్కి వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇన్స్టాన్సెస్ రన్నింగ్లో ఏముంది? ఇక్కడ ABC బ్యాంక్ సర్వర్. సో ఆ సర్వర్ ఎట్లా ఉంది ఫ్రెండ్స్? డైరెక్ట్గా రన్నింగ్ మోడ్లో ఉందా లేదా? అవునా సార్? నిద్ర వస్తుందంటారా? 10 కదా, 10 కూడా కాల టైం. ఓకే, సర్వర్ రన్నింగ్ మోడ్లో ఉందా లేదా? ఎస్ సార్ నో? Yes, ఉంది sir. సార్. ఇప్పుడు ఈ సర్వర్ యొక్క IP అడ్రస్ని తీసుకోండి. ఫస్ట్ సర్వర్ యొక్క పబ్లిక్ IP అడ్రస్ తీసుకోండి. కాఫీ. ఫ్రెండ్స్, నేను ఇందాక సేమ్ సర్వరా, ఇది వేరే సర్వరా? వేరే సర్వర్ సార్, IP చేంజ్. నేను అనేది వేరే సర్వర్ కాదు, అదే సర్వర్ని స్టాప్ చేశాను, తర్వాత స్టార్ట్ చేశాను. ఏ సర్వర్ అది? ABC బ్యాంక్. ఎక్సలెంట్ ఆన్సర్. ABC బ్యాంక్ సర్వర్ ఇది. దీన్ని నేను ఇందాక తయారు చేశాను. ఆ కాసేపటి తర్వాత దాన్ని స్టాప్ చేశా. మళ్ళీ కాసేపటి తర్వాత మళ్ళీ ఏం చేశాను? స్టార్ట్ చేశా. అవునా? అంటే ఒకసారి ఏమో క్రియేషన్ చేశాను, ఒకసారి ఏమో స్టాప్ చేశాను, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశా సర్వర్ని. అవునా? సర్వర్ని, కొత్త సర్వర్ కాదు. ఎస్, మనోజేనా? ఎస్ సార్. మనోజ్ కొత్త సర్వర్ కాదు యాక్చువల్గా, అది మన పాత సర్వర్ ABC బ్యాంక్ సర్వరే. స్టాప్ చేశాను, ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఓకే, గుడ్. ఇప్పుడు Okay. యాక్చువల్గా మనకి ABC బ్యాంక్ సర్వరు IP అడ్రస్ ఇది. ఓకే, ఇప్పుడు ఉన్న ABC బ్యాంక్ సర్వర్ యొక్క IP అడ్రస్ చెక్ చేయండి మీరు అంటున్నా నేను. ఎస్, కాపీ దిస్ ABC బ్యాంక్ సర్వర్ IP అడ్రస్. ఎస్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎవ్రీ డిస్కషన్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. పాల్, కామెడీగా వినొద్దాం మా Change. క్లాస్లో. ఉన్నావా లైన్లో?
లైన్లో లేడు పాపం. సరే, ఓకే. అరే ఇదేంది, ఇది ఎలా అయిపోయింది? వాట్ ఈస్ దిస్? ఇందాక ఉన్న ఐపీ అడ్రస్ మారిపోయి ఇది వచ్చేసింది. అర్థమవుతుందా ఇప్పుడు? ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ వచ్చిందా? Yes, sir. ఇందాక ఏబిసి బ్యాంక్ సర్వర్ ఐపీ అడ్రస్ ఏంది? లాస్ట్లో 158, బట్ నౌ 200. వై? అసలు ఏమైంది ఇది? ఏబిసి బ్యాంక్ సర్వరే కదా నేను ఇందాక కూడా చేసింది. ఎస్ ఆర్ నో? Just now I created ABC Bank server and I got a IP address. My my IP address is what? 132235. But right now, right now my IP address is what? 43. But previously it was 13. But right now it is 43. అంటే ఏమైంది ఇక్కడ? ఎప్పుడైతే మీరు సర్వర్ని స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారో వెంటనే దాని ఐపీ అడ్రస్ చేంజ్ అయింది. అంటే ఏమైంది? ఏం లేదు, ఇక్కడ ఉన్న ఈ ఐపీ అడ్రస్ ఏడబ్ల్యూఎస్ వాడు తీసేసుకుంటాడు. ఇక వాట్ ఈస్ దిస్, నీ పని అయిపోయింది వచ్చేసే అంటాడు. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ వాడు తీసుకుంటాడు ఐపీ అడ్రస్ని. అదే ఐపీ అడ్రస్ని ఎస్ ఫ్రెండ్ తీసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే మళ్ళీ సర్వర్ స్టార్ట్ చేసామో మరో కొత్త ఐపీ అడ్రస్ని దీనికి ఇచ్చేస్తాడు. అయ్యో ఇదేంది, ఇది అంతే, అదే జరిగేది. కొత్త ఐపీ అడ్రస్ని ఇస్తాడు. మరి కొత్త ఐపీ అడ్రస్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? డెవలపర్ మిషన్లోకి లాగిన్ అవ్వు అని చెప్పా. డెవలపర్ ఏం చేస్తాడు? డెవలపర్ దగ్గర ఉన్నది ఏంది? 158 13.235.68.158 ఇది ఉంది ఐపీ అడ్రస్. అవునా? ఎస్ ఫ్రెండ్స్, అంటే డెవలపర్కి నేను ఆల్రెడీ ప్రీవియస్లీ 1 week బ్యాక్ ఇట్ సెల్ఫ్ ఐ షేర్డ్ దిస్ ఐపీ అడ్రస్. డెవలపర్ ఏం చేస్తున్నాడు? కంటిన్యూస్గా ఈ ఐపీ అడ్రస్ ఉపయోగించి ఈ సర్వర్కి లాగిన్ అయ్యి కోడ్ రాస్తున్నాడు. దిస్ ఈజ్ మై డెవలప్మెంట్ సర్వర్ ఫర్ ఏబిసి బ్యాంక్. ఓకే, బట్ నేనేం చేశాను? 1 week బ్యాక్ ఇట్ సెల్ఫ్ ఐ షేర్డ్ మై ఐపీ అడ్రస్, మై సర్వర్ ఐపీ అడ్రస్. ఆఫ్టర్వర్డ్స్ మై డెవలపర్స్ were working on these servers with the help of this IP address. Suddenly, all of a sudden, my server stopped. Afterwards, I started again. నాకు ఒక ఐపీ అడ్రస్ వచ్చింది. ఇది కొత్తదా పాతదా? ఎస్ ఫ్రెండ్స్, న్యూ ఐపీ అడ్రస్. మరి ఇప్పుడు నేనేమంటానంటే నా డెవలపర్ దగ్గర ఉన్న ఐపీ అడ్రస్ ఏంది? కొత్తది ఉంటుందా పాతది ఉందా? ఓల్డ్ ఉంది. మరి ఓల్డ్ ఉన్నప్పుడు డెవలపర్ మిషన్లో లాగిన్ అవ్వాలంటే పాసిబుల్ అవుతుందా? నో. అతనికి ఏం చేస్తుంది? హే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, దిస్ ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ ఐపీ అడ్రస్, దిస్ ఈజ్ ఏ ఇన్వాలిడ్ ఐపీ అడ్రస్, ప్లీజ్ చెక్ వన్స్ అనేది. వాళ్ళకి పిచ్చి పట్టిద్ది. హే టీమ్ మేనేజర్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, వీఆర్ అనేబుల్ టు లాగ్ ఇన్ టు దిస్ మిషన్, ప్లీజ్ హెల్ప్ మీ. అప్పుడు టీమ్ మేనేజర్, హే క్లౌడ్ ఇంజనీర్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ప్లీజ్ హెల్ప్ మీ. అప్పుడు క్లౌడ్ ఇంజనీర్ చూస్తాయి, బాబు సర్వర్ స్టాప్ అయిన వెంటనే ఏడబ్ల్యూఎస్ వాడు ఆ ఐపీ అడ్రస్ని లాగేసుకుంటాడు. కొత్త ఐపీ అడ్రస్ వచ్చింది కాబట్టి ఇది వాళ్ళకి షేర్ చేయాలి. ఎవరికి? డెవలపర్కి. న్యూ ఐపీ అడ్రస్ని చేంజ్ చేయాలా డెవలపర్కి. అప్పుడు డెవలపర్కి అది షేర్ చేస్తే ఆన్లైన్ పెట్టుకొని సర్వర్లోకి లాగిన్ అవుతాడు, అతను ఏదో కోడ్ రాసుకుంటాడు. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా ఫ్రెండ్స్ కాన్సెప్ట్? అంటే ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అయ్యింది. అంటే సర్వర్ ఆగిపోయిన వెంటనే ఐపీ అడ్రస్ కూడా ఆగిపోద్ది, చేంజ్ అయిపోద్ది, కొత్త ఐపీ అడ్రస్ వస్తుంది మళ్ళీ నువ్వు సర్వర్ స్టార్ట్ చేసిన వెంటనే. దిస్ ఈజ్ ప్రాసెస్, దిస్ ఈజ్ కంటిన్యూ ప్రాసెస్. అంటే దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలంటే సర్వర్ ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సరే, సర్వర్ ఐపీ అడ్రస్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలా అంటే అది మార్చకుండా అలాగే కంటిన్యూగా అదే ఐపీ అడ్రస్తో ఉండేటట్లు మనం చేయాలా. చేయొచ్చు, తప్పకుండా చేయొచ్చు. అలాగే కంటిన్యూగా ఐపీ అడ్రస్ చేంజ్ అవ్వకుండా జరిగేటట్టు చేయొచ్చు. ఎందుకు ఐపీ అడ్రస్కి చేంజ్ అవ్వకూడదు? మరి అంతే కదా. ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్, పాత ఐపీ అడ్రస్ నేను 200 మందికి డెవలపర్స్కి ఇచ్చా, 200 మెంబర్స్కి డెవలపర్స్కి ఇచ్చా. ఓకే, ఐపీ అడ్రస్ 1.2.3.4ని. మళ్ళీ 100 మెంబర్స్కి టెస్ట్ ఇంజనీర్స్కి ఇచ్చా 1.2.3.4. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఇది సర్వర్, ఈ సర్వర్ ఐపీ అడ్రస్ 1.2.3.4.
సో వీళ్ళు లాగిన్ అవుతాడు, వీళ్ళు లాగిన్ అవుతాడు, ఏదో చేస్తున్నారు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా సర్వర్ని కానీ స్టాప్ చేశానా వెంటనే, సో ఈ ఐపీ అడ్రస్ పక్కకి వెళ్ళిపోద్ది. స్టాప్ చేసిన వెంటనే ఐపీ అడ్రస్ ఉండదు ఇక. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు వాడు, ఎస్ జనరేట్ సంథింగ్, జనరేట్ న్యూ ఐపీ అడ్రస్. పాత ఐపీ, వీళ్ళ దగ్గర ఏమో పాత ఐపీలు ఉన్నాయి, వాళ్ళు ఎంతసేపు కొట్టినా రాదు. సో కొత్త ఐపీ అడ్రస్ని టైప్ చేస్తే అప్పుడు ఈ సర్వర్కి రీచ్ అవుతుంది. కొత్త ఐపీ అడ్రస్ అంటే ఏంది, 5.6.7.8 కొత్తది ఇది. సో కాబట్టి నువ్వు ఆ డెవలపర్స్కి కూడా చూడండి 5.6.7.8 5.6.7.8 అట్లా. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా క్లారిటీగా? ఇప్పుడు ఐపీ అడ్రస్ చేంజ్ అవుతూ ఉంటాయి, దాన్ని మనం సక్రమంగా ఉపయోగించాలా. అసలు ఐపీ అడ్రస్లే చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఒకటి ఉంది ప్రాసెస్, అదే ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. దాని కాన్సెప్ట్ తర్వాత చెప్తా. ముందైతే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్నిసార్లు కరెంటు పోయినా, కొన్నిసార్లు సర్వర్ ఆగిపోయినా, మళ్ళీ మీరు ట్రై చేసినప్పుడు ఏమైందంటే సర్వర్లోకి మీరు లాగిన్ అవ్వలేరు. ఏమైంది, సర్వర్లోకి లాగిన్ అవుతారా మీరు? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. యాజ్ అ క్లౌడ్ ఇంజనీర్ వీ మస్ట్ నో దిస్ టెక్నిక్. ఓకే, ఇవన్నీ కూడా మీరు లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు అన్ని ఏడబ్ల్యూఎస్లోనే. సో పర్మనెంట్ ఐపీ అడ్రస్ ఇస్తాం, నో చేంజ్ ఎట్ ఆల్, అది చేంజ్ అవ్వదు, అంతే అలాగే ఉంటుంది. దాని పేరే ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ని కూడా మనం చేస్తాం సార్, చేస్తాం, తప్పకుండా చేస్తాం. ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ని తయారు చేస్తాం, ఆ తర్వాత ఈ సర్వర్కి అటాచ్ చేస్తాం. ఎక్కడ ఉంది సార్ అది ఎలాస్టిక్ ఐపీస్? ఇదిగో ఇక్కడ, నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ, దాని కింద ఎలాస్టిక్ ఐపీస్. దీస్ ఆర్ ఆల్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. చూసారా అలొకేట్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? allocate elastic IP address for your servers, clear friends? Clear అయిందా? Yes, sir. ఓకే, సో 22 అయిందా? సరే చూడండి, యాక్చువల్గా సో మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఎనీవే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే టైమింగ్స్ కోసం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే ఆ టైమింగ్స్ ఏందనేది నాకు వాట్సాప్ రూపంలో తెలియచేయండి. టైమింగ్స్, సార్ మేము టైమింగ్స్లో కొంచెం ఇబ్బంది పడుతున్నాం సార్, ప్లీజ్ హెల్ప్ మీ సార్ అనేవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు వాట్సాప్ చేయండి. ఓకే, వాట్సాప్ చేస్తే సో దట్ వీ కెన్ అరేంజ్ ద సెషన్స్ ఫర్ యువర్ కన్వీనియంట్ టైం. ఓకేనా? చూసి నాకు మెసేజ్లు ఇవ్వండి. ఓకే, టైమింగ్స్ గురించి కూడా నీట్గా చక్కగా ఇవ్వండి. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? క్లియర్? Okay, sir. ఎస్ ఓకే, మనం రేపు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, లెట్ us stop here for